ఎంఎస్ వర్డ్ పార్ట్ త్రీలో కట్ కాపీ పేస్ట్ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ మల్టీ లెవెల్స్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్లో అలైన్మెంట్స్ చేస్తానండి, అంటే పారాగ్రాఫ్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని. సో పారాగ్రాఫ్ సంబంధించిన ఆప్షన్స్. ఎస్, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజీలో నేను లీవ్ లెటర్ రాద్దాం అనుకున్నా. లీవ్ లెటర్, ఇది పేజీకి ఎక్కడ ఉండాలి? ప్రస్తుతానికి ఎక్కడ ఉంది? అది పేజీకి లెఫ్ట్ సైడ్ ఉంది. ఎవ్రీ పేజ్ హ్యాస్ ఫోర్ బార్డర్స్, టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. 4 కార్నర్స్ లాగా 4 ఎడ్జెస్ ఉన్నాయి, 4 మార్జిన్స్ అన్నాం. 4 మార్జిన్స్. ఇప్పుడు లెటర్ రాసేటప్పుడు ఈ లీవ్ లెటర్ అన్న పదం పేజీకి సెంటర్లో రావాలి. సో ఇమీడియట్లీ గో దిస్ వన్, సెంటర్, ఎంటర్ బటన్. ఇప్పుడు కర్సర్ మళ్ళీ లెఫ్ట్లోనే ఉంది. అగైన్ ఇట్ హ్యాస్ టు మూవ్ టు లెఫ్ట్ సైడ్ జరగాలి. సో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్. ఎలా గుర్తుపడతాం లెఫ్ట్ అని? ఇక్కడ గమనిస్తే ఈ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ అంతా స్ట్రైట్గా ఉన్నాయి, అందుకని ఇది లెఫ్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ అంతా స్ట్రైట్గా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే సెంటర్లో ఉన్నట్టు. ఇది 2 పక్కల సమానంగా ఉన్నాయి కాబట్టి దాని పేరు జస్టిఫై. ఇప్పుడు చూడండి, ఇందాక ఎంటర్ బటన్ ప్రెస్ చేసా, సెంటర్లో ఉన్నాం, 2 అడ్రస్ రాయాలి, లెఫ్ట్ సైడ్ రాయాలనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయడానికి వెళ్దాం. ఇక్కడ 2 సో అండ్ సో కృష్ణా యూనివర్సిటీ అండ్ సో ఏదో పేరు పెడదాం, కృష్ణా యూనివర్సిటీ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డియర్ పేరెంట్స్ అని సంథింగ్ లెటర్ ఏదో రాస్తున్నాను. ఏదో మ్యాటర్, హలో వెల్కమ్ టు, నాకు సంథింగ్ మ్యాటర్ రాస్తున్నాను. ఒక పారాగ్రాఫ్ రాశాను. నెక్స్ట్ ఇందులో ఒక ఈ 2 లైన్స్ సంథింగ్ ఇక్కడ ఇట్లా రాస్తున్నా. ఇమాజిన్. ఎస్, ఇంతకు చాలు. అయితే ఇదేమో పేజ్కి సెంటర్ రావాలి. సో సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ సైడ్ కావాలి, లెఫ్ట్ అలైన్మెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ పారాగ్రాఫ్లో ఒక లైన్ లెఫ్ట్ సైడ్ అంతా స్ట్రైట్గా ఉంది, రైట్ సైడ్కి వచ్చేప్పటికి మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇది కూడా 2 పక్కల సమానంగా ఉండాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకొని జస్టిఫై, 2 పక్కల సమానం కాబట్టి జస్టిఫై. టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎక్కువ అలా ఉంటాయి. సో జస్టిఫై మీరు సెలెక్ట్ చేసుకొని జస్టిఫై. సో దిస్ ఈజ్ ద వే. నెక్స్ట్ ఆల్రెడీ రైట్ సైడ్ రావాలి, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయాలి. సో రైట్ సైడ్ వస్తాను, యువర్స్ సిన్సియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టం వచ్చిన పేరు ఇట్లా పెట్టుకుని ఇట్లా. సో ఒక పేజీలో 4 మార్జిన్స్కి అటు ఇటు మనం రొటేట్ తిరగడం కోసం వచ్చిన ఆప్షన్ పేరే అలైన్మెంట్స్. సో దెర్ ఆర్ 4 అలైన్మెంట్స్. 4 అలైన్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ లెఫ్ట్ అలైన్మెంట్, ALIGN, లెఫ్ట్ అలైన్మెంట్. దీని షార్ట్ కట్ Ctrl+L, ప్లస్ లెఫ్ట్లో ఫస్ట్ అక్షరం. సెకండ్ వన్ రైట్ అలైన్మెంట్, దీని షార్ట్ కట్కి పేరులోనే ఉంది Ctrl+R. జస్టిఫై, ALIGN, దీని షార్ట్ కట్ చేయబట్టుకోలే Ctrl+J. ఇవన్నీ ఎందుకు వరుసగా 3 రాశానంటే ఒకే స్టార్టింగ్లో ఉన్నాయి. L ఫర్ లెఫ్ట్, R ఫర్ రైట్, J ఫర్ జస్టిఫై. అట్లాగనే సెంటర్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ దీనికి వచ్చేపాటికల్లా Ctrl+E అండి. ఇది ఒక్కటి తేడా, ఎందుకంటే ఆల్రెడీ Cకి కాపీ ఉంది కాబట్టి ఇలా ఇచ్చాడు. సో 4 అలైన్మెంట్స్, దీని 4 షార్ట్ కట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ 4 చూసాం పారాగ్రాఫ్లో, లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై. ఇది లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఒక టెక్స్ట్ రాశాను. ఈ టెక్స్ట్లో మనకి పారాగ్రాఫ్ అంటే ఫస్ట్ లైన్ షుడ్ బి సమ్వాట్ డిస్టెన్స్. ఫస్ట్ లైన్ కొంచెం డిస్టెన్స్గా కొద్దిగా ముందుకు ఉంటే, ఫస్ట్ లైన్ మాత్రమే ఉంటే దాన్ని పారాగ్రాఫ్ అని కౌంట్ చేస్తాం. చూడండి, దానికోసం మనం కర్సర్ని ఫస్ట్ లైన్లోనే ఉంచాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉంచవచ్చు.
పారాగ్రాఫ్ని కూడా సెలెక్ట్ చేయక్కర్లా. నేను చూడండి సెకండ్ లైన్లో ఉంచాను. ఇప్పుడు వర్డ్ టైప్ అనే దగ్గర ఉంది కర్సరు. నేను ఈ ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే మీరు ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ సో దానికన్నా లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ క్లిక్ చేసా. ఇందులో మీకు ఫస్ట్ లైన్ కావాలంటే స్పెషల్ దగ్గరికి వెళ్ళి నన్ దగ్గర ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా సైజు వాళ్ళు 0.5 ఇస్తారు. ఈ 0.5 ఏంటంటే ఇది చూడండి మౌస్ పాయింటర్ దగ్గర ఇది 0, ఇక్కడ ఒక పొజిషన్ ఉందండి 0.5, 1, 1.5, 2, 2.5 అట్లా. సో ఇక్కడ మీరు 0.5 ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఈ ప్లేస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఈ కర్సర్ చూపించిన పొజిషన్ దగ్గర నుంచి. సో ఓకే చూడండి అలా మీకు ఎలాగా ఉంటే అలాగా మనం మార్చుకోవచ్చు. దీన్ని పారాగ్రాఫ్ అంటాం. ఇప్పుడు అన్నిటిని ఒకేసారి చేయాలంటే వామ్మో ఇన్ని పారాగ్రాఫ్ అన్నిసార్లు అనాలా. ఒకసారి చూడండి మొత్తాన్ని సెలెక్ట్ చేసా, లైన్ స్పేసింగ్లోకి వెళ్ళాను, లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళాను, ఫస్ట్ లైన్ సేమ్ 0.5 ఉంచాను. ఓకే ఆటోమేటిక్గా అన్నీ అలా పారాగ్రాఫ్స్గా మారిపోతాయి. ఇది ఒక ఉపయోగం. ఇంకోటి లైన్కి మధ్య స్పేస్ ఉంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లైన్కి మధ్య స్పేస్ ఎలా ఉందో మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడికి వెళ్తే మనకు ఆల్రెడీ వాళ్ళు కొన్ని స్పేసెస్ ఇచ్చారండి. 1.0, 1.15, 1.5, 2.0. నేను చూడండి 1.5 పెట్టిన దానికి లైన్కి మధ్య డిస్టెన్స్ గమనించండి. 2.0 పెడితే కొంచెం పెరిగింది, 2.5 ఇంకొంచెం పెరిగింది. సో మన అవసరాన్ని బట్టి జనరల్గా అయితే ప్రాజెక్ట్స్ అలాంటివి చేసేటప్పుడు మనం 1.5 సైజ్ తీసుకుంటామండి, 1.5. ఇప్పుడు డౌట్ ఏంటంటే 1.5 వద్దు, 2.0 వద్దు, నాకు 1.5 మరీ చిన్నగా ఉంది, 2.0 మరీ పెద్దగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను అనుకున్నట్టుగా కస్టమైజ్డ్ సైజ్ అంటే కస్టమ్ సెట్టింగ్స్ లాగా 1.7 పెడదాం అనుకుంటున్నా, అలా చేసుకోవచ్చండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ లైన్ స్పేసింగ్ దగ్గర మల్టిపుల్ అని చూసారా, అక్కడ మాన్యువల్గా మనం ఎంత కావాలంటే పాయింట్ మెన్షన్ చేయొచ్చు. నేను ఇప్పుడు 1.7 అనుకుంటున్నా ఇక్కడ అండి. సో లైన్ స్పేసింగ్ అనే దగ్గర ఎట్ ద పొజిషన్ 1.7 యువర్ డిజైన్ నెంబర్. ఓకే సో దాని తగ్గట్టుగా మనం సైజ్ పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ 2.0 అసలు 2.0నే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టుగా ఉంది, మళ్ళీ దాంతో 2.5, 3.0 ఇచ్చారు. ఎందుకనంటే అందరికీ ఒకేలాగా అవసరాలు ఉండవు, చాలామందికి ఇలా ఉండాల్సిన అవసరం వచ్చిందని. సరే మనకేం అవసరం అంటే నేను ఇప్పుడు 2.0 పెట్టాను. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండర్లైన్ ఏదో చేయాల్సి వచ్చింది, మాన్యువల్గా ప్రింట్ తీసుకొని చేత్తో రాయాల్సి వచ్చింది. మరి చేత్తో రాయాల్సి వచ్చినప్పుడు లైన్కి మధ్య మనం చిన్న తక్కువ గ్యాప్ ఇచ్చామనుకోండి, పెన్ను పెట్టి రాసేటప్పుడు ఆ పై లైన్ తగులుతూ ఉంటుంది. కాబట్టి లైన్కి మధ్య కొంచెం డిస్టెన్స్ ఉండటం అనేది బెటర్ కదా అని 2.0 స్టడీ సర్టిఫికేట్స్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ కోసం మనం డిస్టెన్స్ 2.0 పెట్టుకుంటే బెస్ట్. ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం 1.5 పెడతామండి. సో ఇది పారాగ్రాఫ్ స్పేసింగ్. నెక్స్ట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 2 చేసాం మనం. ఫస్ట్ లైన్ డిస్టెన్స్ ఎంత ఉండాలని చెప్పాం పారాగ్రాఫ్ చేయడం కోసం, ఇంకోటి లైన్కి డిస్టెన్స్ చేసాం. ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మీరు పారాగ్రాఫ్కి డిస్టెన్స్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, ఇది సెకండ్ పారాగ్రాఫ్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ ఎంత ఉండాలి అంటే ఆఫ్టర్, ఫస్ట్ పారాగ్రాఫ్కి ఆఫ్టర్. ఇప్పుడు చూడండి సో ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అని ఉందండి. మనకి ఇప్పుడు ఆఫ్టర్ కావాలి కాబట్టి ఆఫ్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ అక్కడ చూపించిందే కాదు, మన ఇష్టం వచ్చింది. 30 ఉంది, 36 ఇచ్చాడు, వెంటనే వెళ్ళక్కర్లా. మనం 49కి, 47కి, 39కి మన ఇష్టం మాన్యువల్ సైజ్ కూడా పెట్టచ్చు. మీకు ఎంత పెరిగిందని చూపించడం కోసం ఇప్పుడు ఎక్కువ నెంబర్ తీసుకుంటున్నాను. ఓకే చూడండి అంత డిస్టెన్స్ పెరిగింది. అంటే పారాగ్రాఫ్కి ఎవరు అంత డిస్టెన్స్ పెట్టరు, మినిమం మీకు చూపించడానికి. సో లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి బిఫోర్ ఆఫ్టర్, ఇప్పుడు నేను చూడండి మాన్యువల్గా 13 అని పెట్టాను, దాని తగ్గట్టే వస్తుంది. సో ఇట్లా మనం సో ఇప్పుడు నేను తీసుకున్న లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో ఫస్ట్ లైన్ డిస్టెన్స్ పెట్టచ్చు, లైన్కి డిస్టెన్స్ పెట్టచ్చు, పారాకి డిస్టెన్స్ పెట్టచ్చు. ఇదే అండి అలైన్మెంట్స్ తర్వాత లైన్ స్పేసింగ్ తర్వాత. నెక్స్ట్ ఇక షేడింగ్. ఈ షేడింగ్ అనే ఆప్షనే మనకి ఇందులో ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ బోర్డర్స్ అండ్ షేడింగ్. చూడండి ఇక్కడ షేడింగ్ అని ఉంది, ఇదే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. ఎక్కడ బోర్డర్స్ అండ్ షేడింగ్. ఈ ఆప్షన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి, అందుకని ఇది ఒక్కటి చెప్తే సరిపోతుంది. బోర్డర్స్ అండ్ షేడింగ్. బోర్డర్స్ అంటే పేజీకి బోర్డర్స్ అండి, పేజీకి బోర్డర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిన్నగా పేజ్ మారుస్తున్నాను చూడండి, ఇది ఇలా ఉంది పేజీ. నేను ఇక్కడ
సంథింగ్ టెక్స్ట్ రాస్తున్నా. బోర్డర్స్ అండ్ షేడింగ్ అంటే బోర్డర్స్ అంటే పేజీకి మార్జిన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హలో వెల్కమ్ టు ఎంఎస్ వర్డ్ అనేదో రాశాను. నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ వర్క్నే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఈ టెక్స్ట్ వర్క్. ఈ సెలక్షన్లో మీరు గమనిస్తే డి దగ్గరికి వచ్చా, డి దాటింది, డి దగ్గరికి డి దాటింది. అంటే ఇప్పుడు ఈ లైన్ ఇక్కడి నుంచి ఈ చివరి దాకా సెలెక్ట్ చేసినట్టే అర్థం. వర్డ్ చివరి దాటితే ఇదంతా చేసినట్టే. ఇప్పుడు నేను ఇక్కడ హోమ్లోకి వెళ్ళి బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ చూడండి షేడ్ బోర్డర్స్, ఇది టెక్స్ట్కి బోర్డర్ అనమాట, ఇది పేజీకి బోర్డర్. ఇక్కడికి వచ్చి నేను బాక్స్ అని తీసుకొని ఓకే అన్న. చూడండి అది చివరి దాకా వచ్చింది. అట్లా కాదండి నాకు డి దాకే కావాలనుకుంటే మీరు డి దాకే సెలెక్ట్ చేసుకొని, అంటే షిఫ్ట్ పెట్టి మన ఫస్ట్ వీడియోలో చూపించాను ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలో. సో డి దాకా వచ్చి యారోస్ తీటు మన యారో కీస్ తోటి సెలెక్ట్ చేసుకొని డి దాకా వచ్చి హోమ్లోకి వెళ్ళి ఈ బోర్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ బోర్డర్లోకి వెళ్ళి బాక్స్ తీసుకుని ఓకేనండి, మనకు అంతవరకే వస్తుంది. సో మనం ఎంత కావాలంటే అంతవరకు చేసుకోవచ్చు. ఇందాకైతే ఫుల్గా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో వర్డ్ అని తీసుకున్నాం, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఇక్కడికి వచ్చాను, బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసుకున్న బాక్స్. మళ్ళీ దీంట్లో మన ఇష్టం వచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొన్ని స్టైల్ ఉంది పైన, ఇష్టం వచ్చిన స్టైల్ మార్చుకోవచ్చు. ఓకే, మళ్ళీ దీనికి కలర్ కూడా మార్చుకోవచ్చు. సేమ్ బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి బాక్స్లోకి వెళ్ళి ఇంకొన్ని కలర్, మీకు ఈ డిజైన్ కావాలనుకుంటున్నాను, నాకు ఈ డిజైన్ కావాలి, దాంట్లో కలర్ కావాలి. నెక్స్ట్ మళ్ళీ ఎంత థిక్నెస్ ఉందండి తగ్గించుకోవాలనుకున్నప్పుడు అదే డిజైన్లో థిక్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. మీకు ఇక్కడ 1.0 అన్నీ ఉన్నాయి, కొన్ని మరీ పెద్దగా ఉంది ఇందాక చూసింది. ఓకే, ఆ టెక్స్ట్ వరకు బోర్డర్ వస్తుంది. ఇట్లా మనం టెక్స్ట్కి బోర్డర్ పెట్టచ్చు. ఇప్పుడు టెక్స్ట్కి బోర్డర్ కాదు, నాకు పేజీ మొత్తానికి బోర్డర్ కావాలి. పేజ్ మొత్తానికి బోర్డర్ కావాలి. ఒకసారి చూడండి, సేమ్ ప్రాసెస్, బోర్డర్స్ అండ్ షేడింగ్. ఇప్పుడు బోర్డర్స్ కాకుండా పేజ్ బోర్డర్లోకి వెళ్ళి బాక్స్ అని తీసుకొని మీరు ఓకేనండి. సో పేజ్ మొత్తానికి బోర్డర్ వచ్చింది మనకి, పేజ్ మొత్తానికి బోర్డర్. ఈ మళ్ళీ డిజైనింగ్ కావాలి ఇందాకట్లాగానే, సేమ్ బోర్డర్స్ అండ్ షేడింగ్, పేజ్ బోర్డర్, ఇదే బాక్స్లో మీకు డిజైనింగ్స్, ఏ డిజైనింగ్ కావాలంటే ఈ డిజైనింగ్. అందుట్లో మళ్ళీ ఇందాకట్లాగా కలర్, అందుట్లో మళ్ళీ మీకు ఎంత లెంత్ కావాలి ఏంటి అనేది. ఓకే, ఇంకోండి చూడండి, దాన్ని బట్టి మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి పేజీకి బోర్డర్. అయితే పేజ్ బోర్డర్ ఇదే కాదండి, ఇంకా కూడా ఒక సెట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడికి వెళ్ళి సేమ్ బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి పేజ్ బోర్డర్లోకి వెళ్తే ఇక్కడ ఆర్ట్ అని ఉంది, ఆర్ట్ అని ఉంది, క్లిక్ చేసా. ఇంకోటి మనకు వాళ్ళే కొన్ని డిజైన్స్ ఇచ్చారు. నేను ఇక్కడ ఏదో ఒక డిజైన్ తీసుకున్నా. ఓకే, ఎస్. అయితే అంతా బాగానే ఉంది, కానీ టెక్స్ట్ కన్నా బోర్డర్ ఎక్కువ ఉంది. అది ఎలా ఉందంటే ఇంటికన్నా ప్రహరీ కూడా ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు బోర్డర్స్ యొక్క సైజ్ తగ్గించాలి. సో నేను మళ్ళీ సేమ్ బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి పేజ్ బోర్డర్లోకి వెళ్తే ఇక్కడ సైజ్ చూడండి, విడ్త్ అని ఉంది. అక్కడికి వచ్చి మాన్యువల్గా నేను మీకు అర్థం అవడం కోసం 12 అని తీసుకున్నా. ఓకే, దాని దగ్గర చూడండి, ఈ సన్మాన పత్రాలకి అట్లాంటి ప్రింట్ చేసుకోవడానికి రికార్డులో ఫస్ట్ పేజెస్కి అలాంటి వాడి కొంచెం మంచిగా ఉంటుంది. మన సొంత బొమ్మలు పెట్టడానికి లేదండి, వారు ఇచ్చినవే చేసుకోవాలి. అలాంటివి కనుక చేయాలంటే పేజ్ మేకర్, ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్స్కి వెళ్ళాలి. సో ఇది బోర్డర్స్. ఇంకా బోర్డర్స్ వద్దు, తీసేయాలి. సేమ్ ఇక్కడికే వచ్చి బోర్డర్స్ అండ్ షేడింగ్ వచ్చి పేజ్ బోర్డర్ నన్ అంటే చాలండి, సరిపోతుంది. నెక్స్ట్ అలా కాకుండా సార్ ఇప్పుడు పేజ్ బోర్డర్ అయితే తీసుకున్నాం, అంతా బాగానే వచ్చింది. ఇప్పుడు మీరు బోర్డర్ గమనిస్తే పేజీకి చివరి నుంచి వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడండి, చివరి నుంచి ఈ మౌస్ పాయింటర్ చూపించిన చివరి నుంచి. ఇది ప్రింట్ తీస్తే ఏమవుతుంది, ఒక 10 పేజీలు ప్రింట్ తీస్తే వస్తాయి, కానీ బైండింగ్ చేసేపాటికల్లా ఆ లెఫ్ట్ మార్జిన్ కట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ లెఫ్ట్ మార్జిన్ కొంచెం లోపలికి జరపాలి. ఇది కొంచెం అవసరం అండి, ఒకసారి చూడండి. సో బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి పేజ్ బోర్డర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ క్లిక్ చేసా. ఇందులో మీకు ఎడ్జ్ ఆఫ్ ది పేజ్ అని ఉంది, అది తీసేసి మీరు టెక్స్ట్ అని పెట్టండి, టెక్స్ట్ అని. ఓకే అనండి. ఇప్పుడు చూడండి లోపలికి వచ్చింది. ఇప్పుడు మనం టెక్స్ట్ని కొంచెం పక్కకు జరుపుకొని మామూలుగా మనం రాసుకుంటాం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. సో బోర్డర్ని అలా జరుపుకోవచ్చు. ఇక బోర్డర్స్ వద్దు తీసేయాలనుకున్నప్పుడు ఇది. అలా కాకుండా సార్ నాకు లెఫ్ట్ సైడ్ బోర్డరే వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్ బోర్డరే వద్దు అన్నారు అనుకోండి, 3 సైడ్స్ ప్రింట్ ఉంచుకోవచ్చు. బోర్డర్ ఎలాగో మార్జిన్లో కట్ అవుతుంది కదా, ఎందుకు దాన్ని ఇట్లాగా అని ఆప్షన్ తెలియపోతే మనకి. సో ఇప్పుడు చూడండి,
బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి పేజ్ బార్డర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి గమనించి లెఫ్ట్ సైడ్ వద్దన్నారు కాబట్టి మీరు ఈ ఆప్షన్ చూడండి, అక్కడ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అది క్లిక్ చేస్తే ఓకే ఇక్కడ కూడా ఉంటుంది, అగైన్ చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇది చూడడానికి అక్కడ బాగుండదు, ఇందాక అయితే కరెక్ట్గా ఉంది 4 పక్కల. ఇది బోర్డర్స్ అండ్ షేడింగ్. ఇది వద్దనుకున్నప్పుడు పేజ్ బార్డర్లోకి వచ్చి నన్. ఓకే ఇదండి. నెక్స్ట్ ఇంకా ఇందులో ఒక చిన్న ఆప్షన్ ఉంది సార్టింగ్. సార్ట్ అంటే టెక్స్ట్ని సార్ట్ చేయొచ్చు. సార్ట్ అంటే ఆర్డర్లో ఉంచడం, అరేంజ్మెంట్. సార్ట్ మీన్స్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అంటే ఆర్డర్లో ఉంచటం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆర్డర్స్. 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది అసెండింగ్ ఆర్డర్, ఇంకోటి డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నుంచి జెడ్ దాకా. డిసెండింగ్ ఆర్డర్ అంటే జెడ్ నుంచి ఏ దాకా, ఈ ఆర్డర్లో ఉంచటాన్ని జెడ్. అదే నంబర్స్ 1 నుంచి 10 దాకా ఉంటేనేమో అసెండింగ్ ఆర్డరు, 10 నుంచి 1 దాకా ఉంటేనేమో డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ పేర్లు రాస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్, మహేష్, నరేష్, యాపిల్, జీబ్రా ఇలా రాశాను. ఇలా ఆర్డర్లో ఉంచాల్సి వస్తే అసెండింగ్ ఆర్డర్లో ఉంచాలంటే యాపిల్ ఫస్ట్ రావాలి. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సార్టింగ్ వెళ్తే ఆటోమేటిక్ అదే అడుగుతుందండి, సార్ట్ బై పారాగ్రాఫ్. టెక్స్ట్ అడిగింది అసెండింగ్ ఆర్డర్ అను, ఓకే చూడండి యాపిల్, హరీష్, మహేష్. అదే మనకి డిసెండింగ్ ఆర్డర్లో రావాలండి, సేమ్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళి డిసెండింగ్ ఆర్డర్ పెట్టేసి ఓకే అంటే సరిపోతుంది. ఇదే పని నంబర్స్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12, 40, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి రాస్తున్నాను 45, 4, 125, 78 ఆర్డర్లో లేవు. ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో ఉంచాలి అంటే ఫస్ట్ 4 రావాలి, 4 to 125 రావాలి. సేమ్ ఆటోమేటిక్గా అదే చూడండి ఇక్కడ నంబర్ని సెలెక్ట్ చేసుకుంది. అసెండింగ్ ఆర్డర్ రావాలనుకుంటున్నాను, ఓకే. అదే డిసెండింగ్ రావాలంటే సేమ్ ప్రాసెస్. సో అలైన్మెంట్స్లో ఉన్న పారాగ్రాఫ్, లైన్ స్పేసింగ్, బోర్డర్స్ అండ్ షేడింగ్. ఇంకా షేడింగ్ వచ్చేపటికల్లా హలో వెల్కమ్ టు MS వర్డ్ అనేదో రాశాను. దీనికి షేడింగ్ ఇవ్వాలనుకోండి, మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని షేడింగ్, మీకు ఏ కలర్ షేడింగ్ కావాలంటే ఆ కలర్ షేడింగ్ అంటించుకోవచ్చు. చూడండి సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా చేయొచ్చు అన్నాను, బోర్డర్స్ అండ్ షేడింగ్. ఇక్కడ కూడా షేడింగ్, సేమ్ కలర్, మీకు ఏది కావాలంటే అది, ఓకే. బోత్ ఆర్ సేమ్.